మసాలా వడ టేస్టీ అండ్ ఈజీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. నేను చేసే మసాలా వడ అయితే టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. చూస్తూనే మీకు అనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా అనిపిస్తుందో. అసలు తింటేనే కదా టేస్ట్ తెలిసేది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్వాంటిటీకి తగ్గ శనగపప్పు తీసి నానబెట్టుకోండి. నేనైతే మా క్వాంటిటీకి తగ్గ నానబెట్టుకున్నాను. ఎక్కువే నానబెట్టాను కానీ తక్కువ నానబెట్టలేదు. ఎందుకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ అయితే ఫీల్ అవుతాం కదా, అందుకే నేను కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నాను. ఒకసారి వాటర్ పోసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. దాదాపు 2-3 అవర్స్ నానబెట్టుకున్నా పర్లేదు, తొందరగానే నానుతుంది. ఇప్పుడు 2-3 అవర్స్ తర్వాత చూస్తే శనగపప్పు ఎంత పర్ఫెక్ట్గా నానుంటుందో కదా, చూస్తూనే అనిపిస్తుంది కదా ఎంత బాగా ఉంటుందో. అందులో నుంచి కాస్త శనగపప్పు పక్కకు తీసుకుందాం. ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసుకోండి. ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి. ఈ ఐటమ్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. మెయిన్గా నేను వేసే ఐటమ్స్ అయితే ఇవే. ఇప్పుడు మిక్సీ తీసుకొని మన నానబెట్టుకున్న శనగపప్పు అంతా ఈ మిక్సీలో వేసుకోవాలి. శనగపప్పు అంతా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లిపాయలు, మిర్చి, జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి, ఎందుకంటే వడ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పట్టిన ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకుంటుంటేనే తెలుస్తుంది కదా అది మెత్తగా ఉందా ఎలా ఉందా అని చెప్పేసి, అప్పుడే మనకి అబ్జర్వేషన్ అనిపిస్తుంది. ఇప్పుడు దాంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇదంతా వేసుకొని, అలాగే మనం పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అదంతా కలిసేలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి క్వాంటిటీకి తగ్గ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ వడ మిశ్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని కొన్ని వాటర్ హ్యాండ్ మీద రబ్ చేస్తూ కొంచెం పిండి ఒక ముద్దలాగా తీసుకొని మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో. ఇప్పుడు ఈ హ్యాండ్ మీద వేసుకొని మళ్ళీ ఆయిల్లో చిన్నగా వదలను, ఎందుకంటే మనం నార్మల్గా పెద్దగా వదిలేస్తే వడ అనేది విరిగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ కొన్ని వాటర్ అద్దుకొని మళ్ళీ కొంచెం పిండి తీసుకొని షేప్ చేసుకో. ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, నేనైతే నార్మల్గా షేప్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వేస్తున్నానో, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలా కాకుండా నార్మల్గా ఒకటి హ్యాండ్ దగ్గర వేయచ్చు, కాకపోతే వడ అనేది తొందరగా ఆయిల్లోకి పడదు. నార్మల్గా వేస్తే ఏమవుతుందంటే మన హ్యాండ్కి రివర్స్ ఆయిల్ అంటుతుంది. సో అందుకే నేను ఒక హ్యాండ్ మీద వేసుకుని ఇంకో హ్యాండ్లోకి షిఫ్ట్ చేసి మెల్లగా ఆయిల్లో వేసాను. ఇప్పుడు బాగా కాలిన తర్వాత కలర్ చేంజ్ అని అనిపిస్తుంది కదా మనకి, కలర్ చేంజ్ అనిపించేంత వరకు ఆయిల్లోనే ఉడకనివ్వాలి. దాన్ని బాగా కాలిన తర్వాత ఈ కలర్లో వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ బాగా కాలేసిన తర్వాత అవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూస్తేనే అనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడు ఇవన్నీ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కొంచెం వాటర్ అద్దుకొని హ్యాండ్కి కొంచెం పిండి తీసి ఇలా సాఫ్ట్గా అనుకొని ఆయిల్లో వేసాను. మిడిల్ హ్యాండ్ కన్నా 4 ఫింగర్స్ పైన వేసింది ఈజీగా అనిపించింది నాకు. మిడిల్ హ్యాండ్ పైన అయితే కొంచెం అతుక్కున్నట్టు ఇబ్బంది అనిపించింది. నార్మల్గా మీరైతే 4 హ్యాండ్ మీద ట్రై చేయండి. ఒక్క హ్యాండ్ మీద అయినా వేయచ్చు, నో ప్రాబ్లం. పెట్టుకొని ఇలా అంటూ వేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఒక్క హ్యాండ్ మీద యూస్ చేశాను అండ్ 2 హ్యాండ్స్ దగ్గర యూస్ చేశాను. 2 హ్యాండ్స్ దగ్గర అయితే నాకు కొంచెం ఈజీగా అనిపించింది. మసాలా వడ అంటే మసాలా కూడా కంపల్సరీగా ఉండాల్సిందే కదా. మసాలా ఎలా ప్రిపేర్ చేశానో ఇది కూడా చెప్తాను, ట్రై చేయండి. ఇందులోకి 1 స్పూన్ కారం, కొంచెం మసాలా, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే అదంతా మిక్స్ అయితే మసాలా అనేది అంత టేస్ట్గా ఉంటుంది, లేదంటే ఉప్పు కారం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్ ఎందుకంటే మసాలా వడలో ఆనియన్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వడ చూడండి ఎంత టేస్టీగా ఉందో, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో. చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. వేరిస్తే కూడా ఎంత స్మూత్గా విరుగుతుందో అసలు. దీనిపైన ఆనియన్ మసాలా సర్వ్ చేసుకుని తింటే అసలు ఎంత బాగుందో, మళ్ళీ కావాలి అంటారు. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.